మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో అందరికీ హెల్త్ పరంగా చాలా సందేహాలు ఉంటాయి. ఇటువంటి సందేహాల కోసం మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు నీలిమ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే మ్యామ్, ఈరోజు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పని ఒత్తిడి అవ్వచ్చు, ఆ యువతకి అని చెప్పొచ్చు, లేదంటే ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఫోన్ పట్టుకొని రాత్రులు 12 వరకు ఫోన్లు చూస్తూ లేట్ నైట్ స్లీప్ అనేది అలవాటు అయిపోయి మార్నింగ్ లేట్గా లేవడం, లేదంటే అసలు నిద్ర అనేదే తక్కువగా ఉండటం. ఈ లేట్ నైట్ స్లీప్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ మధ్యన ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, షిఫ్ట్ జాబ్స్ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే నైట్ టైం వాళ్ళు పడుకోకపోయినా డే టైంలో మేము అది కాంపన్సేట్ చేసేస్తాము. లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో అయితే మేము నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లెగుస్తాము, అది కాంపన్సేట్ అయిపోతుంది అని అనుకుంటారండి. కానీ అలా కాదు. మనకి నైట్ స్లీప్ ద్వారా ఏమవుతుందంటే మనం రోజు అంతట్లో మన బాడీకి వచ్చిన స్ట్రెస్ కానీ, మనం చేసిన హార్డ్ వర్క్ కానీ, దాని నుంచి బాడీకి హీలింగ్ కావాలి. సో అందుకు నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఏంటంటే మీరు లేట్గా పడుకోవడం వల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనడానికి నేను కొన్ని సూచనలు చెప్తాను. ఆ సూచనలను బట్టి మీ హెల్త్ ఎఫెక్ట్ అయిందని కన్ఫర్మ్ గా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అదేంటంటే ఫస్ట్ మీకు డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయండి. డార్క్ సర్కిల్స్, ఐస్ చుట్టూ మీకు ఫ్లూయిడ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆ మొబైల్స్ చూడడం వల్ల, తర్వాత సిస్టమ్ ముందు లేట్ నైట్స్ కూర్చోవడం వల్ల మీకు డార్క్ సర్కిల్స్ కానీ, ఫ్లూయిడ్ అరౌండ్ ద ఐస్ కానీ కామన్ గా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ వెయిట్. మీరు ఓవర్ వెయిట్ అయిపోతారు. ఎవరైతే లేట్ నైట్స్ పడుకుంటారో, ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ మిడ్ నైట్ పడుకుంటారో, వాళ్ళకి ఆ నెక్స్ట్ డే, ఆ డే అంతట్లో వాళ్ళు ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి జంక్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు అలా ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ అనేది చాలా త్వరగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ ఏంటంటే మీరు నైట్ లేట్గా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసినప్పుడు మీకు చాలా బ్యాడ్ మూడ్ ఉంటుంది అనమాట. మీ వర్క్ ప్లేస్లో కూడా మీ వర్క్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు అంత ప్రొడక్టివ్గా మీరు వర్క్ చేయలేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాన్సర్స్ అన్నమాట. ఎవరైతే ఉమెన్ ఎస్పెషల్లీ లేట్గా పడుకుంటున్నారో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఏంటంటే లేట్ నైట్ పడుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటది, మన హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటది. అంటే హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఉన్న నార్మల్ రిథమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, లేకపోతే నిద్రపోలేకపోవడం అనమాట. సో క్రానిక్ గా మీరు ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఈ లేట్ నైట్స్ పడుకుంటున్నారో మీకు ఏమవుతుంది అంటే నిద్ర అనేది సరిగ్గా పట్టదు. నిద్ర అనేది సరిగ్గా పట్టకపోతే ఏమవుతుందంటే మీకు నార్మల్ గా ఉన్న నార్మల్ బయోలాజికల్ క్లాక్, ఇంటర్నల్ క్లాక్, ఆ మెకానిజం అనేది మీకు డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో దాంతో పాటు మీకు సివియర్ హెడేక్ రావడము, తర్వాత మీకు సివియర్ బ్యాక్ పెయిన్స్ రావడం, మీ బ్రెయిన్ మీద ఆ ప్రభావం అనేది చాలా గట్టిగా పడుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి రెస్ట్ అనేది కావాలి. సో ఈ లేట్ నైట్స్ ఉండకుండా ఉండాలంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఏంటంటే మీరు ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి. మీరు ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్, అంటే రోజు నేను ఈ టైంకి పడుకోవాలి అన్న ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ పెట్టుకోండి. మీరు రాత్రి పడుకునే ముందు ఇంటెన్స్గా, అంటే ఒక సివియర్ ఎక్సర్సైజెస్, ఇంటెన్స్ వర్కౌట్స్ అయితే మాత్రం చేయొద్దు. రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, కానీ బెడ్ టైంకి ముందు సివియర్గా వర్కౌట్స్ చేయకూడదు. నెక్స్ట్ బెడ్ టైంకి ముందు కాఫీ కానీ, తర్వాత నికోటిన్ అంటే సిగరెట్ కాల్చడం కానీ, తర్వాత ఆల్కహాల్ కానీ అవి తీసుకోకుండా ఉండడం చాలా వరకు మంచిది. డే టైం మనం ఎంత పడుకోకుండా ఉంటే అంత మంచిది అనమాట. సో మీకు నైట్ టైం అనేది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే బాగా నిద్రపోతారో మీరు నెక్స్ట్ డేకి చాలా మీ బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, మీ వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, మీకు ఆరోగ్యానికి ఏ సమస్యలు కూడా రావు. లేట్ నైట్స్ పడుకున్న వాళ్ళు ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా అయితే ఉన్నాయి. సో మనం అలవాటు చేసుకోవడం వల్ల మనం మెల్లిగా లేట్ నైట్ కాకుండా నార్మల్ టైంకి పడుకోవడం వల్ల మన బాడీ లోపల ఉన్న ఇంటర్నల్ క్లాక్ అనేది కొన్ని రోజులకి అది ట్యూన్ అయిపోతుంది అనమాట. అది ట్యూన్ అయిపోయి మనల్ని గుడ్ హెల్త్ వేలోని నడిపిస్తుంది.